హలో అండి అందరికీ. ఇవాళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. ఇవైతే రాజ్మా, పెసలు, శనగలు, పల్లీలు అన్నీ కలిపి రాత్రంతా నానబెట్టానండి. నేను రాత్రంతా నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటున్నానండి. ఇలా ఉడకబెట్టుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. కొంచెమే, ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువైతే పప్పు అయిపోతుంది కదా. సో కొంచెం వేసుకోవాలండి. ఇలా మనం వీక్లీ వన్స్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ, పెద్దలకి పిల్లలకి అందరికీ ఇవ్వచ్చండి. మనం కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి. అది ఉడికేలోపు మనం ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు 2 అండి, ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసి జీడిపప్పులండి, మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగలడానికి జీడిపప్పులు వేయించేసుకుంటున్నాను. ఇలా వీక్లీ వన్స్ మన పిల్లలకి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. మనకి డైలీ చేయలేం కదా, సండే ఇలా పెడితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, బ్లడ్ తక్కువైనా కానీ, ఇలా దేనికైనా మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి మీరు కూడా. చాలా సింపుల్గా హెల్తీ ఫుడ్ అండి. ఇవి మనం తినేటప్పుడు క్రంచీగా తగలడం కోసం నేను జీడిపప్పులు ఘీలో వేయించుకుంటున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని వేయించేసుకోండి మీరు కూడా. ఇలా వేగాయి కదండి, వీటినే ఉడకపెట్టుకున్నాం కదండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు, నేనైతే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్నగా కట్ చేసేసానండి. హెల్త్కి మంచిదని అది కూడా వేసేసాను అనమాట. పిల్లలకి మామూలుగా అయితే తినరు కదా, సో ఇలా నేను సన్నగా కట్ చేసి వేసేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారని చెప్పేసి నేను అవి కూడా వేసేసాను. తర్వాత జీడిపప్పులండి, నేను బాదం పప్పులు కూడా వేసాను, చిన్నగా కట్ చేసి వేసానండి బాదం పప్పులు కూడా నానబెట్టి. ఆ తర్వాత మనం జీలకర్ర పౌడర్ కూడా పైనుంచి కొంచెం చల్లేసుకున్నాము లైట్గా. సోను టైలరింగ్ అని ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నారేంటి అనుకుంటున్నారండి. లేదు, మధ్యలో పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా. ఇప్పుడు టైలరింగే అయితే వాళ్ళ హెల్త్ కూడా మనమే చూసుకోవాలి కదండి. వాళ్ళ హెల్త్కి మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా వీక్లీ వన్స్ చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి ఇలా తింటూ ఉండడం వల్ల. నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకున్నాను. మనకి నచ్చితేనే నిమ్మకాయ వేసుకోండి, లేదంటే అలానే తినేసేయచ్చు. ఇందులో లైట్గా ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదండి, మళ్ళీ కొంచెం లైట్గా పైనుంచి సాల్ట్ వేసుకున్నాము లైట్గా. మళ్ళీ పెరుగు కూడా వేసుకుందామండి. పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, సాఫ్ట్గా. మధ్యలో జీడిపప్పులు క్రంచీగా తినడానికి నోటికి చాలా మంచి రుచినిస్తుంది అన్నమాట జీడిపప్పులు వేయడం వల్ల. నేను మళ్ళీ ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, అది ఆప్షన్ అన్నమాట. పెరుగు కావాలి లేదా అనేది మీ ఇష్టం. ఇలా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అన్నా చేసి మీ పిల్లలకి పెద్దలకి మీరు కూడా తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.